రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. డాక్టర్ కన్నన్ స్వామి యొక్క వేదాంత దేశికుల ఉపదేశం తమిళ ఉపన్యాసం నుంచి తెలుగు అనువాదం. ఈరోజు 43వ ఉపన్యాసం గ్రహణ పుణ్యకాలం గురించి. గ్రహణ కాలంలో మనం చేయాల్సినది ఏమిటి, ఏ ఏ కర్మలు చేయాలి, అనుష్ఠించాలి? ఉపవాసం, స్నానం, పుణ్యకర్మం, ఈ మూడు కూడా స్త్రీలు, బాలులు వాళ్ళతో సహా అందరికీ కూడా ఇది సమమే, కామన్. తర్పణం, దానం, ఆరాధనం ఇవి ఎవరెవరికి వర్తిస్తుందో వాళ్ళకే ప్రాప్తం. 2 గ్రహణాలు మనం వింటూ ఉంటాం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పంచాంగంలో వేసి ఉంటుంది. చాలా అరుగైన పుణ్యకాలం. పుణ్యకాలం అంటారు దాన్ని మనం ఎల్లప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దానికి మనం ఏం చేయాలి? ఈ 6 కార్యాలు చేయాలండి, అనుష్ఠించాలి. మొట్టమొదటి ఉపవాసం. గ్రహణానికి కొన్ని గంటలకు ముందే ఈ ఉపవాసం ప్రారంభిస్తుంది. పంచాంగంలో వేసి ఉంటుంది. సూర్యగ్రహణం అయితే 12 గంటలకు ముందే ఉపవాసం ప్రారంభం. చంద్రగ్రహణం అంటే 9 గంటలకు ముందే అని ఉపవాసం. గ్రహణం విడిచిపెట్టి స్నానం చేసిన తర్వాతే భుజించాలి. అయితే ముఖ్య పక్షంలో గ్రహణం ఏ ముహూర్తంలో జరుగుతుందో ఆ ముహూర్తానికి ముందు 12 గంటలో లేదో 9 గంటలో అని లెక్క పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఈ ఉపవాస కాలం ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అశక్తులు, బాలులు, వృద్ధులు వాళ్ళకి వాళ్ళ శక్తికి తగినట్టు వీటిలో ఒక ముహూర్తం తగ్గించుకోవచ్చండి. కానీ ఉదరం ఖాళీగా ఉండాలి. లేకపోతే ఆ కడుపులో అన్నం ఉంటే గ్రహణం అనారోగ్యాన్ని ఇస్తుంది. గ్రహణ కాలాన్ని పుణ్యకాలం అన్నా కూడా పంచాంగంలో ఒక్కొక్కసారి గ్రహణ పీడ పరిహారం, గ్రహణ శాంతి అని కూడా రాసి ఉంటారండి. కావున జాగ్రత్తగా గ్రహణానికి ముందు చేసిన అన్నాన్ని, పక్వాన్నాన్ని మనం గ్రహణం తర్వాత తినకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదు. ఊరగాయ, అప్పడాలు అని నూనెలో చేసిన కొన్ని వంటలు చాలా కాలం ఉంటాయి. అవి ఒక వారము, 10 రోజులు, ఒక నెలలో ఉండే వస్తువులు ఉంటాయి కదండి. అవి వాటిని గ్రహణ కాలంలో దర్భం వేసి, అంటే ఏ పాత్రలో ఇవి ఉన్నాయో దాంట్లో దర్భాన్ని పెట్టి అది తర్వాత స్వీకరించవచ్చు. దర్భం సంబంధం లేకుండా వాటిని స్వీకరించక అవి కూడా పనికిరావు. దర్భం ఒక వైశ్వామిత్రం ఒక మహిమ కారణంగా ఇవి ఉండే పాత్రములో ఈ దర్భాన్ని వేసి మనం స్వీకరించవచ్చు తర్వాత, స్నానం తర్వాత. కానీ అది కూడా అన్నం ఇటువంటి వాటికి ఇది సరిపడదు. గ్రహణ పుణ్యకాలానికి ముందే కొద్దిసేపు ముందే చేయాల్సిన కార్యములు ఉపవాసం, తర్వాత దర్భం వేయడమే. గ్రహణం ప్రారంభించిన తర్వాత చేయాల్సిన ముఖ్య కార్యం, మొట్టమొదటి కార్యం పుణ్యకాల స్నానం. అసౌకర్యమైన కాలములో వచ్చినా, రాత్రి 12 గంటలు అలా వచ్చినా కూడా ఇది పుణ్యకాల స్నానం చేసి తీరాలి. ఎందుకు? ఈ స్నానానికి పుణ్యం ఎక్కువ. ఏ జలంలో, ఏ ఒక్క నీటిలో స్నానం చేసినా ఈ కాలంలో గంగా స్నాన ఫలం వస్తుంది అంటుంది శాస్త్రం. అందుకే వేదాంత దేశికులు అంటున్నారు, జలమెల్లాం గంగయదాం ఉపరాగతిల్. ఉపరాగం అంటే గ్రహణం. ఉపరాగ పుణ్యకాల స్నానం కరిషే అని సంకల్పం చేసుకొని స్నానం చేయాలండి. విశేషంగా ఆ గంగ ఎటువంటిది? సాక్షాత్ తిరుమల యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీపాద త్రివిక్రముడి యొక్క శ్రీపాద తీర్థం. దాంట్లో స్నానం చేయడం అంటే ఎంత పెద్ద పుణ్యం. ఎన్నో పురాణాలు మనకు దాన్ని ఉద్ఘోషిస్తున్నాయి. విష్ణు చిత్తులు కూడా గంగയിൽ కొళిత్తిరింద కణక్కామి అంటున్నారు. ఎక్కడో ఉండే గంగ మనకు అది ప్రాప్తమా అవుతుందా అని ఉండే వాళ్ళకి కూడా
ఈ గ్రహణ పుణ్యకాల స్నానం అనేది ఒక మంచి విషయం మనకు. గ్రహణ కాలంలో మన ఊరిలో ఉండే చెరువో తటాకమో లేక బావియో ఏదైనా కూడా గంగాజలమే అంటున్నారు వేదాంత దేశులు. కావున ఈ గ్రహణ పుణ్యకాల స్నానం గంగా స్నాన ఫలం ఇస్తుంది మనకు. ఈ శాస్త్రాన్ని తెలుసుకొని పుణ్యాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. ఇది కూడా భగవద్గీతంగా మనం చేస్తూ ఉంటాం. ఇది చాలా లఘు ఉపాయం. అది దాన్ని విడిచిపెట్టకుండా చేయడమే మనకు అది ఒక కీర్తికరం కూడా. రెండవ విషయం, గ్రహణ పుణ్యకాలంలో చేయే పుణ్యకర్మలకు ఎన్నో ఫలం, అక్షయ ఫలం అని శాస్త్రాలు అంటున్నాయి. 1000 రెట్లు 100 రెట్లు అని. పెద్దవాళ్ళు మనకు ఆ సమయంలో గ్రహణ పుణ్యకాలంలో మంత్రజపం చేస్తారు. కొంతమంది గాయత్రి, అష్టాక్షరం, ఏదో ఒకటి ద్వయమో చరమశ్లోకమో, వేరే ఉపదేశ మంత్రం, ఋషిపానుష్టు, నృసింహ మంత్రం, మాలా మంత్రం, ఇటువంటి అంటే పెద్దవాళ్ళ దగ్గర స్వీకరించిన ఉపదేశం పొందిన మంత్రాన్ని జపించాలి. ఆ సమయంలో జపిస్తే మంత్రసిద్ధి వస్తుంది. ఈ సమయంలో ఈ కాలంలో చిన్నారి బాలులు బాలికలు వాళ్ళకి స్తోత్రపాఠం వారు పారాయణం చేస్తే అది కూడా సిద్ధి, మంచి ఫలమిస్తుంది. గ్రహణ కాలంలో సంకల్పం చేసుకొని తిరువారాధనం చేయడం కూడా కొంతమంది ఇంట్లో అలవాటు ఉందండి. కొత్తగా మంత్రాన్ని ఎవరి దగ్గర పొందాలంటే ఇది మంచి కాలం. మంత్రశక్తి తగ్గకుండా అది సిద్ధిస్తుంది. సాధారణంగా ఒక మంత్రాన్ని, విశేష మంత్రాన్ని ఉపదేశంగా పొందాలంటే పంచాంగం చూసి మంచి రోజుల్ని ఉపదేశం చేస్తారు. కానీ అవన్నీ పంచాంగం చూడకుండా గ్రహణ పుణ్యకాలంలో మనం స్వీకరించవచ్చు. కావున ఈ జపం ఈ కాలంలో ఇది చేయడం చాలా విశేషం. కావున ఆ సమయంలో మంత్ర జపం విశేషం. తర్వాత తండ్రి లేని తనయుళ్ళు పురుషులు, ఉపనయనమైన పురుషులు తర్పణం చేసే తీరాలి. పితృతర్పణం గ్రహణ కాలంలో. ఆశౌచం వచ్చినా కూడా తర్పణాన్ని విడిచిపెట్టకూడదు గ్రహణ పుణ్యకాలంలో. ఆ సమయంలో ఏది జాత అశౌచమో శవాచం, క్షయమైన వృద్ధి అయినా ఆశౌచం ఉన్నా ఈ తర్పణం వదిలిపెట్టకూడదు. గ్రహణ పుణ్యకాల తర్పణం. మూడవ విషయం, ఏ నక్షత్రంలో సంభవిస్తుందో గ్రహణం, ఆ నక్షత్రంలో మరి దానికి తర్వాత వచ్చిన నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శాంతిగా బ్రాహ్మణులకు దానం చేయడం అనేది ఒక పరిహారంగా చెప్పబడి ఉన్నది. శక్తి అనుసారం వాళ్ళు దానం చేసి శాంతిని పొందవచ్చు. 4వ విషయం, గ్రహణం విడిచిపెట్టిన తర్వాత శుద్ధ మండల స్నానం చేయాలి. ఇది పీడా నివృత్తి అంటారు. కావున దీన్ని కొద్దిగా ఆలస్యంగా చేయొచ్చు. అయినా చాలా గంటల నుంచి గంటగా వీళ్ళు ఉపవాసం ఉన్నారు. కావున శీఘ్రంగా స్నానం చేసి భుజించడం ఆరోగ్యానికి మంచిది. ఈ స్నానానికి కూడా ముఖ్యత్వం, చాలా గొప్ప వైశిష్ట్యం, ఎక్కువ. ఈ సమయంలో బహిష్ట స్త్రీ కూడా ఆమె జల్లడ మూలంగా ఈ యొక్క స్నానాన్ని చేసే తీరాలి అంటుంది. సాధారణంగా ఆలయంలో గ్రహణ కాలంలో మూసేస్తారండి. గ్రహణం విడిచిపెట్టిన తర్వాత దానికి విశేషంగా శుద్ధి చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రహణ మూలంగా ఏదో ఒక అశుద్ధి కలుగుతుంది అంటున్నారు. కావున ఆ అశుద్ధి కాలంలో, గ్రహణ కాలంలో మన ఇంట్లో ఉండే గ్రహంలో ఉండే ఏ వస్త్రమైనా సరే, మనం తొడుక్కునే వస్త్రమైనా సరే, మన పరకైనా సరే, ఏ వస్త్రమైనా అన్ని వస్త్రములు కూడా మనం దాన్ని శుద్ధి చేయాలి నీటిలో వేసి. అది పెద్దవాళ్ళ యొక్క అలవాట. దాని తర్వాత దాన్ని ఉతికి నీటిలో ఎండబెట్టడం అనేది పెద్దవాళ్ళ ఒక అలవాటు ఉందండి. కావున దీనికి సంగ్రహంగా ప్రతి ఒక్క గ్రహణ కాలములో ఈ 6 విషయాలు ముఖ్యం. ఒకటేమో ఉపవాసం, రెండవది పుణ్యకాల స్నానం ప్రారంభంలో, రెండవది మంత్ర జపం, 4వది పితృ తర్పణం,
ఐదవది దానం, ఆరో విషయం గ్రహణం విడిచిపెట్టిన తర్వాత శుద్ధ మండల స్నానం. కావున ఈ గ్రహణ పుణ్యకాలం అనే ఒక మంచి కాలాన్ని, అరుగైన పుణ్యకాలాన్ని మనం విడిచిపెట్టకుండా భగవత్ ప్రీతిని పొందాలి, భగవత్ కైంకర్యాన్ని చెయ్యాలి. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.